నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో ఆయనను కలిసి పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేత కేక్ కట్ చేయించి అధికారులు సంబరాలు జరుపుకున్నారు. అధికారులు మరియు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభిమానులు సునీల్ కుమార్ కు సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి పూలదండలు వేసి అభినందనలు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అధికారులు వస్తే బయట రమ్మని చెప్పా. కేక్ అవ్వండి కేక్ అవ్వండి ఫోటో అంతే చాలా సరే అన్న కొద్ది సైడ్ కన్నా ఒకరు అందరూ నిలబడుకోండి ఏసీ నిలబడుకుంటారు మీరందరూ రౌండ్కి పోతాం పండి రౌండ్గా రండి సైడ్కి తిరగండి అందరూ రౌండ్గా రండి సైడ్గా పోండి వచ్చేస్తే చాక్ కింద పడిపోయినట్టు అన్నా చిన్న కనిపించే చాలు. ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకేనా మీరు అందరు వెనక్కి రావాలా వెనక్కి రావాలి మీరు ఆనా బండి బండి తొందరలాగా మనల్ని ఓకే సార్ నువ్వేందుకు కట్టమా మళ్ళీ నువ్వు కూడా పోతా మళ్ళీ పోనా ఓకే సార్ ఇంకా అందరూ సైడ్కి వచ్చేయండి అందరూ అయిపోయిన వాళ్ళు వచ్చేయండి ప్లేస్ అందరూ గ్రూప్లో ఉన్నారు కదా గ్రూప్లో
చేస్తారు పక్క కూడా సార్ చూడండి సార్ ఒక్క నిమిషం ఓకే సార్ బాబు ఆల్రెడీ చూడండి సార్ చూడండి సార్ అన్న చూడండి ఓకే ఓకే సార్ బాగా సార్ చూడండి సార్ ఓకే సార్ ఈ కొనం నిలబడి సార్ చూడండి సార్ ప్రవీణ్ సార్ సార్ నిలబడి ప్రవీణ్ సార్ ఒక సెకండ్ చూడండి సార్ ప్రవీణ్ సార్ ఓకే సార్ అట్టైనా ఇచ్చాను నాకు తిరగండి ఆభార్ రాని నా ఆభార్ రాని ఓకే ఫోటో ఓకే సార్ ఓకే అయిపోను నాకు చెప్పాలి కదా అన్నా అయిపోయిన వాళ్ళు వచ్చేట బయటకి దయచేసి ఓకే చూడు పురుష రాజేశ్వరం పంచాయతీ రాజా ఓకే వచ్చండి అయిపోయిన వాళ్ళు వచ్చండి ఓకే సార్ ఓకే సార్ అందరినీ నన్ను ఓకే ఓకే అన్న అన్న అర్జున్నా ఓకే సార్ సార్ చూడండి సార్ ఓకే అందరు సార్ ఓకే సార్ బాబా ఓకే నా సార్ అప్పుడు రండి సార్ ఓకే సార్ చూడండి సార్ ఓకే సార్ వాళ్ళ కెమెరా పొగాకు ఉత్పత్తులకు బానిసలై ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని సోషల్ వర్కర్ లలిత తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
గూడూరు పట్టణంలో పొగాకు వినియోగించడం ద్వారా కలుగు దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ వర్కర్ లలిత మాట్లాడుతూ పొగాకు వినియోగించడం ద్వారా ఆరోగ్యం దెబ్బతిని అనేక వ్యాధులకు కారణంగా మారుతుందని, ప్రధానంగా క్యాన్సర్ బారిన పడతారని తెలిపారు. ప్రజలు పొగాకు దూరంగా ఉండాలని కోరారు. తగ్గిస్తామని చెప్పి మీరు ప్రమాణం చేస్తున్నారు, సరేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే సిగరెట్లు బీడీలు మానాలనుకుంటే ఇక్కడ రూమ్ నెంబర్ ఏదైనా పొగాకు తాగుతుంటే మీతో పాటు మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది. ఏంటంటే డబ్బు ఆయుధం ఎన్నో అన్ని కాకపోతే గుండెల్లో మంట ఇవన్నీ అదే పిల్లలు కాదాన్ని పిల్లలు పొగాకు సంబంధించిన ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, హాన్స్, ఈ మత్తు పదార్థాలు వాడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోతున్నారు. మన భారతదేశంలో అయితే రోజుకి 2200 ఇది ఏంటంటే శరీరంలోని ప్రతి అవయవం మీద దీని ప్రభావం చూపిస్తుంది. మెయిన్గా ఏంటంటే నోటి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఎత్తుకుంటే మన దేశంలో నోటి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. దీని ఎందువల్లంటే ఎక్కువ మంది సిగరెట్లు, బీడీలు, ఈ హాన్స్ తీసుకోవడం వల్ల దీని బారిన పడుతున్నారు. దీనితో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది మనకి ఎక్కువగా ఉంది. ఈ పొగాకు వాడటం వల్ల శరీరంలోని ప్రతి అవయవాన్ని డ్యామేజ్ చేస్తుంది. కట్టితూపు మందగించడం, దినికి ప్రాబ్లమ్, లంగ్ క్యాన్సర్, టీబీ రావడం కానీ, పక్షవాతం కానీ, ఇది శరీరంలోని ప్రతి ఆర్గాన్ మీద దీని పొగాకు అనేది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఒక్కసారిగా మారడం అనేది చాలా కష్టం. ఇది మన ఏరియా హాస్పిటల్లో రూమ్ నెంబర్ 3లో దీనికి రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది కూడా జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. విద్యలో రాణించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం శ్రీలక్ష్మి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఇంటర్మీడియట్ విద్యార్థినికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆమె అందజేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని దుర్గాదేవిగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించింది. విద్యార్థిని కుటుంబం ఆర్థిక పరిస్థితిని గుర్తించిన సునీత సేవా సంస్థ వారు విద్యార్థిని చదువుల నిమిత్తం 5,000 రూపాయలు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం శ్రీలక్ష్మి మాట్లాడుతూ తమ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తాము ముందుంటామని తెలిపారు. క్యాస్ట్ పరంగా సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం అనేది ఇంకా స్టేట్తో ఫస్ట్. ఎందుకంటే జెంట్స్ అంటే ఏదైనా మీటింగ్ అంటే గబగబా వచ్చేస్తారు, కానీ ఇంతమంది మహిళలు రావాలంటే ఇంట్లో వంట చేసుకొని ఒక సేవా కార్యక్రమానికి రావడం ఇంకా కూడా చాలా గొప్ప విషయము. ఈ సంస్థ ఇంకా కూడా ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈ 2 నెలల్లోనే మేము సమస్య పరిష్కార వేదిక ద్వారా ఒక మహిళని లైంగిక వేధింపుల ద్వారా ఒక అతను వేధిస్తుంటే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి అతను పనిష్మెంట్ ఇప్పించాము. ఇంకొకరికి డెత్ సర్టిఫికేట్ అర్జెంటుగా కావాల్సి వచ్చింది, వాళ్ళు స్టేట్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మనకు ఎలక్షన్స్ వల్ల కాలేకపోయింది, కానీ మేము కూనుకొని విషయాన్ని అధికారులకు చెప్పి వాళ్ళకి 2 డేస్లోనే మేము డెత్ సర్టిఫికేట్ తీసి ఇచ్చాము. ఇలా సమస్య పరిష్కార వేదిక ద్వారా కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. మా ప్రెసిడెంట్ పద్మ చెప్పినట్టు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ పేర్లు బయట చెప్పము, ఓపెన్గా ఉంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము. ఎందుకంటే మహిళలు అన్ని సమస్యలు అందరితో చెప్పుకోలేరు. కాబట్టి మీరు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే నిరభ్యంతరంగా ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5 వరకు సునీత సేవా సంస్థ కార్యాలయంలోనే ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. మీరు వచ్చి మాకు అర్జీ ఇస్తే మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాము. ఇంతమంది మహిళలు వచ్చి మాకు ఈ కార్యక్రమంలో తోడ్పడిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూడా ఇది ఇంకా బాగా ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని అందరికీ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకయ్య స్వామి మఠం గాలిపీఠం నిర్వాహకులు సురేష్ రెడ్డి దంపతులు ఆర్థిక సాయంతో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలని ఏర్పాటు చేస్తున్న మా మెడనూరు సురేష్ రెడ్డి గారి దంపతులకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 3వ సంవత్సరానికి పోయిన నెలలో అడుగుపెట్టాం. అంటే 3 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం ప్రతి నెల దిగ్విజయంగా జరిపిస్తున్న మా కుటుంబ సభ్యులు అందరికీ, అదేవిధంగా మా సురేష్ రెడ్డి మెడనూరు సురేష్ రెడ్డి దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఏదో సంవత్సరానికి ఒక రోజు కాకుండా ప్రతి నెల అంటే వెంకయ్య స్వామి ఆశీస్సులతో ప్రతి నెలలో 2వ శనివారం తప్పకుండా ఇంతమందికి భోజనాలు పెడుతున్న భగవంతుడు ఆయనకి ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బాలాజీ లెమన్ మార్కెట్ లో శనివారం 1 కేజీ నిమ్మకాయల ధర 80 రూపాయలుగా రికార్డు స్థాయిలో నమోదైంది. దీంతో నిమ్మ రైతులలో ఆనందం వెల్లివిరిసింది. సాధారణంగా జూన్ నెల ప్రారంభం నుంచి నిమ్మకాయల ధరలు తగ్గుముఖం పడతాయి. ఈ క్రమంలో ప్రత్యేక జూన్ నెల మాసంలో 1 కేజీ నిమ్మకాయల ధర 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పలకడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది జూన్ నెల ప్రారంభం నుంచి కేజీ నిమ్మకాయల ధర 50 రూపాయల నుంచి ప్రారంభమై 80 రూపాయలకు చేరింది. 1 కేజీకి సుమారు 20 నుంచి 30 నిమ్మకాయలు తూగుతాయి. గూడూరు పట్టణంలో ఏర్పాటై ఉన్న బాలాజీ లెమన్ మార్కెట్ లో దేశంలోని అతిపెద్ద నిమ్మకాయ మార్కెట్ గా కీర్తి గడించి ఉంది. ఈ మార్కెట్ నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మరియు విదేశాలకు సైతం నిమ్మకాయలు ఎగుమతవుతాయి. గూడూరు డివిజన్ పరిధిలో సుమారు 20,000 ఎకరాలకు పైబడి నిమ్మ సాగు జరుగుతుంది. నిమ్మ పంటలపై ఆధారపడి వేలాది మంది రైతులు జీవిస్తున్నారు. నిమ్మకాయల ధరలు ఎండాకాలంలో ఎక్కువగా ఉండడం సర్వసాధారణం. జూన్ నెల నుంచి నిమ్మకాయల ధరలు తగ్గుముఖం పట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. నిమ్మకాయల ధరలు దేశీయ మార్కెట్లో డిమాండ్కు అనుకూలంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో మన ప్రాంతం నుంచి ఎక్కువ శాతాన్ని నిమ్మకాయలు ఎగుమతి అవుతాయి. కావున ఉత్తర భారతదేశంలోని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి నిమ్మకాయల ధరలు నిర్ణయించబడుతుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో వర్షాలు పడడం ప్రారంభమయ్యాయి. దీంతో నిమ్మ సాగు చేసే రైతుల్లో ఆందోళన మొదలైంది. అనూహ్యంగా జూన్ నెల ప్రారంభం నుంచి నిమ్మకాయల ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది.
శ్రీ బాలాజీ లెవెల్ మార్కెట్. నా పేరు బిల్లు పెంచలయ్య. నేను అసోసియేషన్ ట్రెజరీని. ఈవేళ మార్కెట్ 50 రూపాయల నుంచి 85 రూపాయల దాకా పర్ కేజీ పోయింది. ఈ రేట్లు ఇంతవరకు మామూలుగా జూన్ నెలలో ఎప్పుడూ లేవు. ఈ సంవత్సరం మాత్రం బాగా ఉన్నాయి. జూన్ నెలలో స్టార్టింగ్ నుంచి బాగానే ఉన్నాయి మార్కెట్లు. ఈ రేట్లు కానీ బాగానే ఉంటే రైతులకు బాగానే ఉంటుంది. గతంలో మామూలుగా జూన్ నెల ఇష్టలకి 20-30 రూపాయలకు వచ్చేసింది మార్కెట్. ఈ సంవత్సరం బాగా ఆశాజనకంగా ఉంది. 50 రూపాయల నుంచి ఈవేళ కూడా 80-85 రూపాయలు దాకా పోయినాయి మార్కెట్. రైతులకు హ్యాపీగా ఉన్నది. ఈ రేట్లు ఉంటే రైతులకు హ్యాపీగా ఉంటుంది. అది పరిస్థితి. ఇంకేం కావాలి చెప్పండి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శనీశ్వర స్వామి వారి అభిషేకం నిర్వహించారు. వేద పండితులు శనీశ్వర స్వామి విగ్రహానికి వివిధ రకాల తైలాలతో సుగంధ ద్రవ్యాలతో సాంప్రదాయబద్ధంగా అభిషేక కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ శనీశ్వర స్వామి వారి అభిషేకాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.